నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఒక వైరస్ విజృంభణ సమస్త మానవాళిని భయకంపితులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఎందరికో అయిన వారిని దూరం చేసి వైద్య రంగానికే సవాల్ విసిరింది కరోనా. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ వైరస్ ఒక్కొక్క స్టేజ్ దాటుతూ రకరకాల వేరియేషన్స్ చేంజ్ చేస్తూ తన ఉనికిని మార్చుకుంటూ మనపై ప్రతాపం చూపిస్తోంది. ఈ తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైరస్ను ఎదుర్కోవడంలో వ్యాధి నిరోధక శక్తి ఎలాంటి పాత్ర పోషిస్తుంది, ఇలాంటి అంశాలపై చర్చించేందుకు బయోగ్రీన్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, డాక్టర్ రుబీనా గారు, డాక్టర్ పిఎస్ ప్రసాద్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో డాక్టర్లందరికీ వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్ అండి. ముందుగా కృష్ణప్రసాద్ గారు, ఇటీవల ఒక స్టడీ ఒకటి రిలీజ్ చేశారు. అదేంటంటే మన ఇండియన్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఇప్పుడు మనం కరోనా గురించి ఈ మధ్య కాలంలో వీటిని మనం మాట్లాడుకుంటున్నామో దాన్ని పెంపొందించుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, ఇమ్యూనిటీ బూస్టర్స్కి మీద ఖర్చు పెట్టారని. సో దీనిపై మీ అనాలిసిస్? ఈ స్టడీ కరెక్టేనండి. కరోనా వైరస్ రాకపోతే మానవాళి వ్యాధి నిరోధక శక్తి గురించి చర్చించేదే కాదు. ఎందుకనంటే రోజులు గడుస్తున్నాయి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మన తిండి కానీ మన ఆహారాలు కానీ తిరగటాలు కానీ ఏదైనా కానీ దీనివల్ల ఆరోగ్య సూత్రాల మీద ఆరోగ్యం మీద దృష్టి సారించడం జరిగింది. అది మట్టుకు వాస్తవం. ఓకే, ఇది చాలా బాధాకరమైంది, చాలామంది ఆప్తుల్ని చాలామంది కోల్పోవటం జరిగింది. కానీ అంటే మనం కూడాను ఆ పరిస్థితిలోకి వెళ్ళాం, నెట్టివేయబడ్డాం. అప్పుడు దాకా కోలుకోలేని పరిస్థితికి వచ్చాం. రోగ నిరోధక శక్తి పెంచుకోవడం చాలా అవసరం. ఇది మరోసారి మనం అర్థం చేసుకోవాలి. కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రోగ నిరోధక శక్తి రాదు. రోగ నిరోధక శక్తి అనే మూలాన్ని మనం గుర్తిస్తే సరిపోతుంది. మనం చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వేసుకుని పేగులలో నివసించే లాక్టోబాసిలస్ అనే ఒక బ్యాక్టీరియాని చంపివేయటం వలన ఆ బ్యాక్టీరియా మన శరీరానికి కావాల్సిన బి కాంప్లెక్స్ తదితర వైటమిన్స్ను ఉత్పత్తి చేసే ప్రక్రియని మనం హత్య చేస్తున్నాం. దాని స్థలంలో వేరే బ్యాక్టీరియా వచ్చాక ఊబకాయం, మీరు గుర్తించండి, దారాసింగును కింగ్ కాంగు ఎంత ఉండేవాళ్ళు, ఒక్కొక్కళ్ళ బరువు ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇవాళ ఆ సైజు శరీరాలు ఉన్నాయి కానీ యాక్టివ్గా ఏమైనా ఉన్నారా? అదేంటంటే లేలాండ్ లారీకి స్కూటర్ ఇంజిన్ నెట్టేసినట్టు ఉంటారు వీళ్ళు, కదలలేక. అదంతా విషం, బలం కాదు అది, విషం, ఫ్యాట్ కాదు అది, అదంతా టాక్సిన్స్. ఇదంతా ఈ మనం వేసుకునే యాంటీబయాటిక్స్, లైఫ్ స్టైలు, దీనివల్ల వచ్చిన డిజార్డర్స్. దాన్ని అధిగమించడానికి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మా దగ్గర మేము బ్లిస్ అనే ప్రోడక్ట్ తయారు చేసాం, అది పెరుగు కలిపి తింటే బాగుంటుందని చెప్పి. రైట్ సార్. అలాగే సార్, ఈ బయోగ్రీన్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది, ఎవరి కోసం ఈ ప్రోడక్ట్స్, ఏ జబ్బుల గురించి ఈ ప్రోడక్ట్స్ తయారు చేస్తాం? మనం కనుక గమనిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా బీపీ, డయాబెటీస్ చాలా మందికి ఉంది. ఇది ప్రతి ఇంట్లో ఉండే జబ్బులాగా అయిపోయింది. దీనికి మూల కారణాలు ఎత్తుక్కోవాలి. చాలా క్లుప్తంగా మాటలు చెప్పాలంటే ప్రతి ఇంటికి ఒకళ్ళు ఇద్దరు ప్రతి ఇంట్లోనూ బీపీను, షుగరు, డయాబెటీస్ అన్నారు, షుగర్ అంటారు. ప్రతి ఇంట్లో బీపీ, షుగరు మామూలే. అంటే ఊగిపోయినా పూనకం వచ్చినా వీడికి బీపీ పెరిగింది అనేది అర్థమైపోతుంది. ఇది అసలు దీనికి కారణం ఏమిటి మనం గమనించాల్సిన అవసరం ఉంది. చాలా క్లుప్తంగా వివరిస్తాను. 1930లు ఆ ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా కూడా బీపీకి సర్పెంటినాల్ అనే మందు వాడేవాళ్ళు. సర్పెంటినాల్ అనే మందు చెట్టు నుంచి, రావుల్ఫియా సర్పెంటినా అనే చెట్టు నుంచి సేకరించి దాన్ని వాడేవారు. ఓకే, ఈ చెట్టు నుంచి సేకరించిన మందు వాడేటప్పుడు, దాని ట్యాబ్లెట్ రూపంలో వాడేటప్పుడు వచ్చే నష్టాలు ఉన్నాయి. అది ఎందుకు వాడటం జరిగింది అనేది అంశం కనుక గమనిస్తే, అది పిట్యూటరీ గ్లాండును హైపోథలామస్లో వచ్చే యాజిటేషన్ వల్ల, సైకోసోమాటిక్ డిజార్డర్, దానివల్ల బీపీ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? ఒత్తిడి, మానసిక ఒత్తిడి వల్ల లివర్కిను కిడ్నీకి ఒక సిగ్నల్ వెళ్ళి రెనిన్, యాంజియోటెన్సిన్ అనే ఎంజైమ్స్ సెక్రీట్ అవటం వల్ల నరాలన్నీ, రక్త ప్రసరణ చేసే వెసల్స్ అన్నీ సంకోచం చెందుతాయి. తద్వారా బీపీ పెరుగుతుంది. అప్పుడు దాకా ఏంటంటే మెదడుని సెడేట్ చేయడానికి మందు వాడేవాళ్ళు, సర్పెంటినాల్. తర్వాత ఏం చేశారంటే అటెన్లాల్ని వ్యాసోడైలేటర్ని తీసుకొచ్చారు, అంటే నరాలు వ్యాకోచం చెందడానికి. మూల కారణం మర్చిపోయారు. సంకోచం చెంది బీపీ పెరుగుతుంది కాబట్టి దీన్ని వ్యాకోచం చేయాలి, అంటే వెడల్పు చేయాలి. ఈ కార్యక్రమంలో నిలబడి ఉండిపోవటం జరిగింది. మేమేం చేస్తున్నాం, సర్పెంటినాల్ని మెడ పైన రాయమంటున్నాం. ఇది పైన అప్లై చేస్తే
అది మూల కారణాన్ని అరికట్టేస్తుంది. అలాగే షుగర్ కూడా మనం గమనిస్తే ఫైట్ ఆర్ ఫ్లైట్ సిండ్రోమ్ అనే స్టడీలో ఉంది. ఓకే. ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ సిండ్రోమ్ అంటే ఏంటంటే మనిషికి షుగర్ లేకుండా ఉంటుంది, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి ఉండడు, అతను డయాబెటిక్ పేషెంట్ అయి ఉంటాడు, అతని షుగర్ లెవెల్ 50-60 ఉంటుంది. ఆ కండిషన్లో కోమాలోకి వెళ్ళిపోయే కండిషన్లో అతన్ని తిరిగితే కనుక రివర్స్లో తిట్టడానికి దెబ్బలాటకి ఎనర్జీ వచ్చేస్తుంది. ఒక వ్యక్తి ఆ కండిషన్లో పరిగెత్తి ఫ్లైట్ క్యాచ్ చేయగలుగుతాడు. ఎట్లా సాధ్యం? మామూలుగా అయితే ఆ షుగర్ లెవెల్కి కోమాకి వెళ్ళిపోవాలి, కానీ అక్కడి నుంచి రివర్స్ అయ్యి మనిషి పరిగెత్తగలుగుతున్నాడు, యుద్ధం చేయగలుగుతున్నాడు. ఎట్లా సాధ్యం అని అంటే మెదడులో అలజడి కలిగి స్ట్రెస్ పెరిగినప్పుడు మళ్ళీ లివర్కి సిగ్నల్ వెళ్తుంది. ఎట్లా అడ్రినలిన్కి వెళ్ళి అడ్రినలిన్ నుంచి ACTH అనే హార్మోన్ సిక్రెట్ అవుద్ది, అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్ అని. ఈ హార్మోన్ లివర్ని సిగ్నల్ చేయడం వల్ల శరీరంలోకి విపరీతమైన షుగర్స్ వస్తాయి. అంటే ఇది మూల కారణం, అంటే స్ట్రెస్ అనేది మూల కారణం అనేది గుర్తిస్తే కనుక డయాబెటీస్ కంట్రోల్ చేయొచ్చు. శరీరంలో ఇన్సులిన్ తక్కువ అయ్యి మనం ఇన్సులిన్ ఎక్కిస్తున్నామా, లేకపోతే స్ట్రెస్ వల్ల ఉత్పత్తి అయ్యే మూల కారణాన్ని స్ట్రెస్ వల్ల ఉత్పత్తి అయ్యే షుగర్ని కంట్రోల్ చేస్తున్నావా అనే అంశాన్ని మనం పరిశోధన చేస్తే మేము చేసాం కాబట్టి మేమేం చేస్తామంటే స్ట్రెస్ని కంట్రోల్ చేస్తాం, ప్యాంక్రియాస్లో బీటా సెల్ని కొంచెం ఉత్పత్తి చేసే పని చేస్తాం, తద్వారా షుగర్ రిలీజ్ తగ్గిద్ది, దెన్ నార్మల్గా మనిషి జీవనం సాగిస్తాడు. రైట్ సార్, మనం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీతో మాట్లాడడానికి ప్రసాద్ కాల్ చేశారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఏ సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నారు? కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. సార్ నాకు స్టంట్ చేశారు సార్. అది కరెక్ట్. ఏ ఊరు మీది? కాకినాడ సార్, ఈస్ట్ గోదావరి జిల్లా. చెప్పండి సమస్య ఏంటి ప్రసాద్? నా పేరు దుర్గా ప్రసాద్ సార్, కాకినాడ అండి మాది. సమస్య చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి ప్రసాద్. టీవీ సౌండ్ స్టంట్ చేశారు సార్. అవును, స్టంట్ వేశారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆ కరోనా యాక్సిడెంట్ సార్, నేను వేయించుకోవాలా లేదా అనేసి భయంతో వేయించుకోలేదు సార్ ఇప్పుడు వరకుని. వేయించుకోండి, ఏం పర్వాలేదు. రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. షుగర్ కూడా ఉంది అంటారు. షుగర్ ఉన్నా వ్యాక్సిన్ వేసుకోవడానికి వీటికి సంబంధం పెద్దగా లేదు. వ్యాక్సిన్ తీసుకోండి, షుగర్కి మందులు వాడండి. మా కాల్ సెంటర్కి మీరు ఫోన్ చేస్తే మీ షుగర్ కంట్రోల్ చేయడానికి, తర్వాత మీ కార్డియాక్ సిచ్యువేషన్ని, అంటే మీకు గనక కొవ్వు ఎక్కువై బ్లాక్స్ కనుక ఏర్పడితే ఆ బ్లాక్స్ కరిగించడానికి మా వాళ్ళు మందులు పంపిస్తారు. రైట్, తర్వాత పిఎస్ ప్రసాద్ గారు. సార్ డాక్టర్ గారు మీరు చెప్పండి, అంటే బయోగ్రీన్ రెమెడీస్లో కార్డియాలజీ ఇప్పుడు చాలామంది హృద్రోగ సంబంధిత సమస్యలతో కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో అది నిజంగా గుండె జబ్బా లేకపోతే ఇతరత గ్యాస్ సమస్య అనేది కూడా చాలామందికి వ్యత్యాసం తెలియదు. సో ఈ రెండింటి వ్యత్యాసం ఎలా గుర్తించాలి? బయోగ్రీన్లో ఎలాంటి ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి, మెడిసిన్ అందుబాటులో ఉంది? సార్ గురించి ఒక సెకండ్. సార్ MBBS కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్లో, ఓకే, తర్వాత MD US చేశారు, తర్వాత PhD ఇన్ ఆక్యుపేషనల్ హెల్త్, PhD ఇన్ పబ్లిక్ హెల్త్ చేశారు. అంటే చాలా డిగ్రీలు చేశారు. అంటే ఇవన్నీ అమెరికాలో చేసిన 40 ఏళ్ళు ప్రాక్టీస్ చేశారు. ఎవరైనా అలోపతి వైద్యులు సార్ మాట్లాడుతున్నప్పుడు హట్ అవుతారేమో, హట్ అవ్వద్దు, వారు అలోపతి ప్రాక్టీస్ చేసిన వారు. ఓకే, బేసిక్గా అండి ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు చెప్పిన దాని మీద ఐ వాంట్ టు గివ్ వన్ స్టేట్మెంట్. ఎలోపతి మెడిసిన్ ఈజ్ నాట్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ హ్యూమన్ సఫరింగ్. ఇది నేను 30 ఏళ్ళ మట్టి చెప్తానే ఉండా. సో వీఆర్ లుకింగ్ ఫర్ ద ఆల్టర్నేటివ్ మెడిసిన్స్. ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అనేది వెస్టర్న్ వరల్డ్ కూడా చాలా ఉన్నాయి, మళ్ళీ చాలా ఉన్నాయి. అలోపతి, హోమియోపతి. ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అనేది అమెరికాలో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వీటిని. మన భారతదేశంలో నేను వచ్చిన తర్వాత కూడా 10 years బ్యాక్ ఎవరన్నా న్యాచురోపతి వాళ్ళు ఎవరన్నా కూడా మాట్లాడితే పోండా ఎన్ఐ వచ్చే కదని చెప్పేవాడిని. So we are looking for some kind of an alternative medicine which is going to give a cure, not just for temporary relief. అలోపతి మెడిసిన్లో చాలా వరకు టెంపరీ రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ తర్వాత ఒక 6 నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇలా జరుగుతూనే ఉంటుంది. హై డోసెస్ ఇస్తాము. ఈ సందర్భంలో ఏంటంటే మీరు అడిగితే కార్డియాలజీకి సంబంధించింది, ఐఎమ్ నాట్ ఏ కార్డియాలజిస్ట్ బట్ ఇన్ జనరల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ అండ్ పబ్లిక్ హెల్త్. ఎక్కువగా మై ఫోకస్ ఈజ్ ఆన్ ద పబ్లిక్ హెల్త్, ఓకే సార్, ఆన్ ద పాపులేషన్. కార్డియాలజీలో బేసిక్గా ఏంటంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, గుండెకి సప్లై చేసే ఆర్టరీస్లో ప్లాక్ ఫార్మ్ అవటం వల్ల అవి పుడుకుపోతాయి. అలా పుడుకుపోయిన వాళ్ళలో నేను కూడా ఒకడిని.
మీరు బాధితులే. 4 నేను కూడా బాధితుడినే దానికి. 4 సంవత్సరాల క్రితం నాకు డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్ వచ్చింది. సో కాకినాడలో హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ చేశారు మా గురువుగారు ఐవీరావు గారు. తర్వాత హైదరాబాద్ వచ్చి స్టార్ హాస్పిటల్లో యాంజియోగ్రామ్ చేయించాను. 90-95% బ్లాక్స్ ఉన్నాయి, మీ అన్నయ్య నడవడానికి వీల్లేదు, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆ సందర్భంలో కృష్ణప్రసాద్ గారికి చెబితే నన్ను డోంట్ వరీ అబౌట్ ఇట్ అని చెప్పి హీ బ్రాట్ సమ్ మెడిసిన్స్ టు కాకినాడ అండ్ గేవ్ మీ 4 varieties ఆఫ్ మెడిసిన్స్. ఓకే. ఆ మెడిసిన్స్ వల్ల నాకు చాలా రిలీఫ్ వచ్చింది. ఒక 6 months 1 year వాడిన తర్వాత ఐఎమ్ యూస్ టు క్లైంబ్ 2 to 3 stairs. ప్రయర్ టు దట్ ఐఎమ్ అనేబుల్ టు వాక్ ఈవెన్ 1 block. ఓకే. ఒక స్టేర్ మెట్లెక్కాలంటే చాలా బాధపడేవాడిని. ఇప్పుడు నేను 2-3 అంతస్తులు ఎక్కేస్తున్నా ఈజీగా. ఇప్పుడు మీ బయోగ్రీన్ మెడిసిన్స్ వాడక ముందు అది, వాడిన తర్వాత ఇది. ఓకే. అఫ్కోర్స్ తర్వాత కొంత మళ్ళీ నెగ్లెక్ట్ చేశాను అనుకోండి, మళ్ళీ కండిషన్ సరిగ్గా లేదు, మళ్ళీ కృష్ణప్రసాద్ గారు కూర్చోబెట్టి ఇప్పుడు వాడిస్తున్నాడు కదా ఈ వాడు. అందువల్ల ఏంటంటే కార్డియాలజీలో మెడిసిన్ పేరు చెప్తారు సార్? ఎట్లా? క్లియర్ హార్ట్, ఓకే. క్లియర్ హార్ట్, హెల్దీ హార్ట్ అని 2 మెడిసిన్స్. ఒకటేమో బ్లాక్స్ కరిగిస్తుంది, ఒకటేమో వెసల్లో స్టెనోసిస్ తగ్గించి ఫ్లెక్సిబిలిటీ తీసుకొస్తుంది. ఓకే. వెసల్ వాల్లో స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట అండి. ఇంకోటి ఎజెక్షన్ ఫ్యాక్టర్ పెంచడానికి కార్డియాక్ టానిక్ అని ఒక క్యాప్సూల్. ఓకే. సో దీస్ 3 medicines are 4 ఏళ్ళు అయింది సర్జరీ టేబుల్ ఎక్కలేదు. so at the age of 73 I am doing fine now. Oh. At the same time I am also diabetic also. In spite of that I am surviving with these medicines without procedures or any surgery. సో అలాంగ్ విత్ అలోపతి సార్, లేదా కంప్లీట్గా బయోగ్రీన్ మెడిసిన్స్? ఎలోపతి మెడిసిన్స్ ఇనీషియల్గా వాడాను. నా డాక్టర్ హేమంత్ బెహ్రా ఉండడు విశాఖపట్నంలో. ఓకే. ఒక్క మెడిసిన్ మట్టుకు ఖచ్చితంగా అది వాడతాను నేను. కొంతకాలం వాడిన తర్వాత అది కూడా ఆపేసాను అనమాట. ఓకే. అలాగే డయాబెటీస్లో కూడా మెట్ఫార్మిన్ వాడేవాడిని. మెట్ఫార్మిన్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి ఒక ల్యాన్సెట్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అది చదివిన తర్వాత మెట్ఫార్మిన్ కూడా తీసేసాను కంప్లీట్గా. ఇవాళ ఐఎమ్ డయాబెటిక్ ఫ్రీ. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ చంద్రశేఖర్ గారు రెడీగా ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. మీ సమస్య ఏంటి, దేని గురించి అడగాలనుకుంటున్నారు? ఇది డయాబెటిక్ గురించి అండి. ఓకే. సో డయాబెటిక్ గురించి అడుగుదాం. చెప్పండి, మీ ఫాస్టింగ్ ఎంత ఉంది? మీ షుగర్ లెవెల్స్ అడుగుతున్నారు డాక్టర్ గారు, చెప్పండి. నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్ అండి. నమస్తే చంద్రశేఖర్ గారు. యాక్చువల్గా నేను మా బిహాఫ్ ఆఫ్ మై మదర్ నేను కాల్ చేశానండి. సో మా మదర్ యాక్చువల్గా డయాబెటిక్ పేషెంట్ అండి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ బీపీ అప్ అండ్ డౌన్స్ గా పడిపోవడం జరుగుతుంది. యాక్చువల్గా వీళ్ళు పొలం పని చేసుకునేవాళ్ళు. సో బాడీ కూడా సరిపడినంత ఫిట్నెస్ ఉంటుంది. అయినా కానీ ఈ ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడటం వల్ల అది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది, కానీ ఏమి చేంజెస్ అవ్వట్లేదండి. అంటే మీ దాని గురించి నేను 2-3 సార్లు విన్నాను, డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడే పనికి. సో మీరేమన్నా సజెస్ట్ చేయగలుగుతారు? మీ అమ్మగారి వయసు ఎంత అండి? మా అమ్మగారి వయసు 48 అండి. 48. ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మా కాల్ సెంటర్ నెంబర్ ఉంది స్క్రీన్ మీద. మీరు ఫోన్ చేసి మీ అడ్రస్ నమోదు చేస్తే మీకు మెడిసిన్స్ పంపించడం జరుగుతుంది. ఒకటే, దీనికన్నా ముందు మీరు చెక్ చేయవలసింది ఏంటంటే ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉంది, పోస్ట్ ప్యాంట్రియల్ ఎంత ఉంది, ఒక హెచ్బిఏవన్సీ అంటే 3 నెలలది యావరేజ్ తీస్తారు. ఈ 3 మీరు ల్యాబ్లో చెక్ చేయించి ఆ రిజల్ట్స్ పెడితే దాని అకార్డింగ్గా మీకు మందులు పంపించడం జరుగుతుంది. ఈ మందులు పంపించడం వల్ల ఏమవుతుందంటే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుద్ది, తర్వాత గ్లైకోసైడ్ ఎఫెక్ట్ ఏదైతే జరగాలో శరీరంలో అది జరుగుతుంది, తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ గణేష్ కాల్ చేశారు. గణేష్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్, నాకు డెర్మటోమైసిటిస్ అనే వ్యాధి ఉన్నది సార్. నాకు డెర్మటోమైసిటిస్. హలో, మళ్ళీ ఒకసారి చెప్పండి గట్టిగా. డెర్మటోమైసిటిస్. రైట్, చెప్పండి. 14 సంవత్సరాల నుంచి ఉన్నది సార్ నాకు ఇది. ఇప్పుడేంటి డెర్మటోమైసిటిస్. యా, దానికి మందు గురించి అడగాలనుకుంటున్నారా? కాదు సార్, నేను మందులు వాడుతున్నాను. ఓకే. వైజలాన్ 10 mg వాడుతున్నాను సార్. ఓకే. మళ్ళీ అజరాన్ 25 mg రోజు అదొకటి ఇదొకటి వేసుకుంటున్నాను సార్. ఓకే. నాకు కరోనా కూడా వచ్చింది సార్, 3 నెలలు అయింది కరోనా వచ్చి. నేను అంటే వ్యాక్సిన్ వేసుకోవచ్చా సార్? నేను వ్యాక్సిన్ వేసుకోవచ్చు అండి.
వేసుకోవచ్చా సార్? వేసుకోవచ్చు. నాకు అంటే నేను స్టెరాయిడ్ అయితే 14 years నుంచి వాడుతున్నా సార్. అదే స్టెరాయిడ్ వయసులో వేసుకున్నారు కదా, స్టెరాయిడ్ వాడుతున్నారు కదా, సో వ్యాక్సిన్ వేసుకోవచ్చు అండి. వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. రైట్, థ్యాంక్ యూ గణేష్ గారు. తర్వాత డాక్టర్ రుబీని గారు, మీతో మాట్లాడే ముందు ఒక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతామండి. సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్కారం అండి. నేను మా మదర్ కోసం అడుగుతున్నానండి. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మా మదర్ కి ఒక 30 years నుంచి బీపీ ఉందండి. షుగర్ కానీ అలాంటివి ఏం లేవు. అయితే రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఒక జనరల్ చెకప్ చేద్దామని చేస్తే అప్పుడు షుగర్ 300 దాటింది. అలాగే బీపీ కూడా 140 అలా ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా దానికి మంచి పరిష్కారం ఏమైనా దొరుకుతుందా? నేను ఇప్పుడు మెట్ఫార్మిన్ షుగర్ మెట్ఫార్మిన్ వాడుతున్నారండి. అలాగే బీపీకి వచ్చేసి టెల్మా హెచ్ అనే టాబ్లెట్ వాడుతున్నారండి. వాడండి. మెట్ఫార్మిన్ వాడుతుంటే క్యాన్సర్ వస్తుంది అంటారు కాబట్టి దానికంటే ఏమైనా రెమెడీ ఏమన్నా? ఇప్పుడు ఏవో పబ్లిష్ అయిన జనరల్లో పబ్లిష్ అయిన ప్రస్తుతానికి వాడండి. మా కాల్ సెంటర్కి మీరు ఫోన్ చేసి మీ అడ్రస్ నమోదు చేస్తే మీ మదర్ బీపీకి తగ్గించడానికి ఫ్రీ మైండ్ అని ఒక అప్లికేషన్ ఇస్తాం. అది మెడ మీద రాసుకుంటే తగ్గిపోద్ది. తర్వాత షుగర్ కంట్రోల్ చేయటం అనేది, షుగర్కి ఎప్పుడు కూడా 3-prong స్ట్రాటజీ అండి. ఏంటంటే ప్యాంక్రియాస్ని రీఎనర్జైజ్ చేయటం, తర్వాత స్ట్రెస్ నుంచి వచ్చే షుగర్ని కంట్రోల్ చేయటం, శరీరంలో ఉన్న షుగర్ని కూడా కంట్రోల్ చేయటం. ఈ 3 కూడా మందులు ఇవ్వటం జరుగుద్ది. ఈవిడికి బహుశా కరోనా ట్రీట్మెంట్ అప్పుడు స్టెరాయిడ్స్ వాడటం వల్ల షుగర్ వచ్చి ఉండొచ్చు. సో కొంచెం వార్ ఫుటింగ్లో చేస్తే కంట్రోల్లోకి వచ్చేస్తుంది. రైట్ సార్. డాక్టర్ రుబీనా గారు, మీరు చెప్పండి. ఇప్పుడు చాలామంది కరోనా బారిన పడ్డారు, ఇంకా చాలామంది పడుతున్నారు. సో కరోనా వచ్చిన వాళ్ళకి బయోమాలిక్యులర్ మెడిసిన్ ఏముంది మీ దగ్గర? మా దగ్గర కరోనా వచ్చిన వాళ్ళకు చాలా మంచి మెడిసిన్స్ ఉంది. 1.5 year నుంచి మేము ఇస్తున్నాము అండ్ 100% రిజల్ట్స్ ఉన్నాయి. అదంతా మా దగ్గర డేటా ఉంది అండ్ ఐఎస్ఎంఆర్ రిపోర్ట్స్ ఉన్నాయి. అవి యాంటీవైరల్, యాంటీబయాటిక్ ఉన్నాయి. అది వీ హ్యావ్ లిక్విడ్స్ అండ్ క్యాప్సూల్స్ అండ్ లోకల్ అప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఇమ్యూనిటీ బూస్టింగ్ మెడిసిన్ ఉంది. లోకల్ అప్లికేషన్స్ అప్లై చేస్తే కంజెషన్ అదంతా లంగ్ కంజెషన్ పోతుంది. ఇమ్యూనిటీ బూస్టింగ్ ఉంది. యాంటీవైరల్ బెస్ట్ డ్రగ్స్ ఉంది. డాక్టర్, నెక్స్ట్ కాల్ సత్యవతి గారు ఉన్నారు. సత్యవతి గారు నమస్తే అండి. సత్యవతి గారు నమస్తే. ఏ సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నమస్తే అండి, నా పేరు సత్యవతి అండి. నమస్తే. నమస్తే అమ్మా. నాకు డయాబెటీస్ ఉందండి. ఫాస్టింగ్ ఎంత ఉంటుంది? డయాబెటీస్ ఉందండి నాకు. నేను మెట్ఫార్మిన్ 250 mgలో హాఫ్ టాబ్లెట్ వేసుకుంటున్నాను. ఇది తగ్గడానికి అవకాశం ఉందా? అదేనమ్మా. 5 years నుంచి ఉందండి నాకు. మీ ఫాస్టింగ్ ఎంత ఉంది? ఫాస్టింగ్ లెవెల్ ఎంత ఉంది? ఫాస్టింగ్ లెవెల్ మామూలుగా నార్మల్ గానే ఉంటానండి. ఫాస్టింగ్ 120, 130 లోపు ఉంటుంది. ఓకే. మామూలుగా తర్వాత కోర్సింగ్ ఏమో 160, 150 అలానే ఉంటుందండి. ఇది వేసుకుంటా అండి ఈ టాబ్లెట్. ఓకే ఓకే. మీకు నేను మీ వయసు ఎంతమ్మా? నా వయసు 58 అండి. 58. నేను మీరు మా కాల్ సెంటర్కి మీ అడ్రస్ నమోదు చేస్తే మీకు నేను మెడిసిన్స్ పంపిస్తాం మేము. మేడం మీద రాసేది ఒకటిను ప్యాంక్రియాస్ యాక్టివ్ చేసి షుగర్ కంట్రోల్ చేసేయచ్చు. సత్యవతి గారు, టీవీ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది చూడండి. తర్వాత రమేష్ కాల్ చేశారు. రమేష్ గారు నమస్తే అండి. కాల్ కట్ అయింది డాక్టర్ గారు. సో ఈ కరోనాపై పోర్లో చూస్తే కీలక పాత్ర ప్రస్తుతం అయితే వ్యాక్సినేషన్ ఒకటి, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం, ఈ రెండు కీలకంగా కనపడుతున్నాయి. సో వ్యాక్సినేషన్ అయితే ప్రస్తుతానికి మన దేశంలో చాలా స్లోగా నడుస్తోంది. సో ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది ఏంటంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం. దాన్ని ఎలా ఈ మెడిసిన్స్ ద్వారా కావచ్చు, మీ ప్రోడక్ట్స్ ద్వారా ఎలా పెంచుకోవాలి, లేదా ఇతరత్ర ఆహారం ద్వారా ఎలా పెంచుకోవాలి? మేము బ్లిస్ అనే ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసామండి సంవత్సరంన్నర నుంచి. బ్లిస్ అలాంగ్ విత్ కర్డ్ తినమని. ఇప్పుడు దాన్నే బిస్కెట్ రూపంలో కూడా తీసుకొచ్చాము పిల్లల కోసం. ఎందుకంటే పిల్లలకి రుచికరంగా ఉండాలి, లేకపోతే తీసుకోరు.
మనం పెద్దల కంటే చెప్పగలం కానీ పిల్లలకి వాళ్ళకు ఆలోచించి మనం వెళ్ళాలి. సో అందుకని ఆ దృష్టిలో పెట్టుకుని బిస్కెట్స్ తీసుకొచ్చాం. ఇవి రెండు కూడా ఇమ్యూనిటీ బూస్ట్ చేసి రోగనిరోధక శక్తిని కాపాడుతుంది. అలాగే యాంటీవైరల్ మన బయోవిన్ విన్నర్ ఉంది, యాంటీవైరల్ యాక్షన్ కూడా బాగానే చేస్తుంది. అది మనకి క్లినికల్ ట్రయల్స్లో కూడా ప్రూవ్ అయింది. బహుశా అండ్ పైగా మోస్ట్ సేఫెస్ట్ డ్రగ్. ఓకే, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు. రైట్ సార్. నెక్స్ట్ సుధాకర్ కాల్ చేశారు. సుధాకర్ గారు నమస్తే అండి. సుధాకర్ గారు నమస్తే, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. డాక్టర్ గారు నమస్కారం అండి. హలో, వింటున్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. ఇప్పుడు అదే కాదండి, చాలా చోట్ల కరోనా వచ్చి తగ్గిన వారు వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా అనేది సందేహం ఉంది. తదుపరి కరోనా వచ్చి వాడికి తగ్గిన వారికి ఎట్లాగో రెసిస్టెన్స్ బాడీస్ ఉంటాయి లోపల, వ్యాక్సిన్ అవసరం లేదంటున్నారు. కొంతమంది 3 నెలల తర్వాత తీసుకోవాలంటున్నారు. ఏది నిజం తెలుసుకోవాలని చేశారు. 3 నెలల తర్వాత తీసుకోవటం ఉత్తమం అండి. వింటున్నారా సుధాకర్ గారు? 3 months తర్వాత తీసుకోవచ్చు. హలో, 3 నెలల తర్వాత తీసుకోవటం ఉత్తమం అండి. ఎన్ని వారాలంటే 7. రైట్ డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ వెంకటేష్ కాల్ చేశారు. వెంకటేష్ గారు నమస్తే. వెంకటేష్ గారు నమస్తే, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు డయాబెటీస్ సార్ 25 years నుంచి ఉంది ఓకే సార్. నేను డయాబెటీస్ పేషెంట్ సార్. నేను వింటున్నా అండి. సార్ వింటున్నా? వింటున్నాం చెప్పండి. అయితే ఇప్పుడు 25 years నుంచి నేను మెడిసిన్ వాడుతున్నా సార్. మార్నింగ్ వచ్చి నార్మల్ ఉంటుంది, 126, 127 అట్లా ఉంటుంది. ఈవినింగ్ మాత్రం చెక్ చేసుకుంటలేను, డైలీ చెక్ చేసుకుంటా నేను. సో అయితే ఇన్సులిన్ వాడాలి, టాబ్లెట్స్ పనిచేయని డాక్టర్ చెప్పిండు. మన దగ్గర ఏమైనా అవకాశం ఉంటుందా? ఎట్లా ఉంటుందండి. మీరు మా కాల్ సెంటర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటే మా డాక్టర్ ప్రసాద్ గారు, డాక్టర్ రుబీనా గారు చూసి మీకు మందులు ఇచ్చి ఈ జబ్బు నుంచి మిమ్మల్ని బయటపడేసే మార్గం చేస్తారు. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా వరకు 3rd wave గురించి చాలామంది డాక్టర్లు వార్న్ చేస్తున్నారు, సైంటిస్టులు కానీ. అది కూడా పిల్లలకే వస్తుందని చెప్తున్నారు చాలామంది. సో వాళ్ళకే వస్తుందని ఎలా నిర్ధారిస్తారు? ఇప్పుడు ఇవాళ డేటా కనుక చూస్తే మీరు త్రిపురలో వాళ్ళు 150 శాంపిల్స్ పంపించారు చెక్ చేయడానికి, జెనోమ్ టెస్టింగ్ చేస్తే అందులో 90 శాంపిల్స్కి కరోనా డెల్టా ప్లస్ వచ్చింది. అంటే డెల్టా ప్లస్ అనేది దాని ప్రభావం స్టార్ట్ అయింది అనేది అర్థమవుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో కొంచెం తీవ్రంగానే కనపడతా ఉంది. పిల్లలకే వస్తుంది అనేది తప్పండి. మరి ఎందుకని ఆ రకమైనటువంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవడంలో మిస్టేక్ ఉంది. పిల్లలకు కూడా వస్తుంది. ఓకే, పిల్లలకే వస్తుంది వేరు, పిల్లలకి కూడా వస్తుంది. రైట్. ఇప్పుడు మనం కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు ఏమనుకున్నామనంటే వయసు పెరిగిన వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు. నిజంగానే వయసు పెరిగిన వాళ్ళే ఎఫెక్ట్ అయ్యారు ఫస్ట్ వేవ్లో. యూత్ ఎఫెక్ట్ కాలేదు. ఎందుకనంటే మనకున్న రోగనిరోధక శక్తితోటి ఆ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోగలటం జరిగింది. సెకండ్ వేవ్లో యూత్ ఎఫెక్ట్ అయ్యింది. చిన్నగా వయసు ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, వయసు పెరిగిన కొద్దీ శక్తి క్షీణిస్తూ ఉంటుంది. సో రోగనిరోధక శక్తి క్షీణించిన వయసు పెరిగిన వాళ్ళందరికీ ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ అయింది. అట్లాగే మధ్య వయసు వాళ్ళకి, యువకులకి సెకండ్ వేవ్ ఎఫెక్ట్ అయ్యింది. అంటే ఏంటి? స్ట్రెయిన్ బలపడుతుంది. ఇక్కడ స్ట్రెయిన్ బలపడి మోర్ స్ట్రాంగర్ అయ్యి మన ఇమ్యూనిటీ శక్తి సరిపోవట్లేదు. సో పిల్లలకి కూడా వస్తుంది. అంటే ఎందుకని? అది ఇప్పుడు కనుక మాడిఫై అయిన స్ట్రెయిన్ చాలా పవర్ఫుల్గా ఉందని అంటున్నారు. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం సిడ్నీ ఎఫెక్ట్. ఇప్పుడు త్రిపురలో లాక్డౌన్ కూడా లేదు. ఇప్పుడు త్రిపుర ఇదంతా చూస్తున్నాము. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా చాలా భయకంపితులుగా ఉన్నారు. త్వరగా వ్యాపించే చాలా వ్యాపిస్తుంది. ఇది కనుక స్ట్రాంగ్ అండ్ స్ప్రెడింగ్ ఫాస్ట్ అనుకోండి, పిల్లలకు కూడా వస్తుంది. అందుకని పిల్లలకి రోగనిరోధక శక్తి పెంచాలి. అది పెంచితే ఎదుర్కోవటం ఈజీ. ఆహారం ద్వారానే, మళ్ళీ ఆహారం ద్వారానే. ఆహార పదార్థాలే రోగనిరోధక శక్తిని పెంచేది. మనం
ట్యాబ్లెట్లు 100 వేసుకోండి, ముద్ద అన్నం తినండి, అన్నంలో ఉన్న బలం కాదు కదా. రైట్ సార్, చివరిగా చెప్పండి డాక్టర్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి అంటే డెల్టా వేరియంట్ ఎంత వేగంగా వ్యాపిస్తోంది అనేది కూడా మనం చూస్తున్నాం. అసలు కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? వ్యాక్సినేషన్ వేసుకోవాలంటారా, లేకపోతే తర్వాత మీరు అన్నట్టుగా ఇమ్యూనిటీ పెంచుకోవాలా, లేకపోతే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు? ఇప్పుడు వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత కూడా డెల్టా ప్లస్ వచ్చిన కేసులు ఉన్నాయి, చాలా చోట్ల రికార్డ్ అయ్యాయి. రైట్. అంటే వ్యాక్సినేషను 60% 70% అరికట్టగలదు. వ్యాక్సినేషన్ ఏం చేయగలుగుతానంటే శరీరంలో కొన్ని యాంటీబాడీస్ ఉండటం వల్ల రోగం రాకుండా ఆపగటానికి ప్రయత్నం చేయగలదు. కానీ వైరస్ కనుక వేరియంట్ ఇంకా స్ట్రెయిన్ కనుక ఇంకా పవర్ఫుల్గా ఉందనుకోండి, మన యాంటీబాడీ సరిపో, అలాంటప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకని యాంటీవైరల్ మందులు కూడా వాడటం కంపల్సరీ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, అలాగే డాక్టర్ పిఎస్ ప్రసాద్ గారు, డాక్టర్ రుబీనా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏదైతే బయోగ్రీన్ రెమెడీకి సంబంధించి బీపీ, షుగర్కి, అలాగే కరోనాకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.